అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో సండే కదండి, ఇంకా మా ఇంట్లో ఏదో ఒకటి సండే అంటే స్పెషల్ ఉండాల్సిందే. ఇవాళ అయితే మేక తలకాయ కూర అయితే తీసుకొచ్చారు. ఈ తలకాయ కూర వండే విధానాన్ని ఎలా వండుతాననేది ఇది రోజు వీడియోలో పెట్టేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇక ముందుగా అయితే 1 కేజీ తలకాయ మాంసం తీసుకొచ్చారండి. ఇది మేక తలకాయ. ఇక దీన్ని శుభ్రంగా ఎంటుకలు అవి ఉంటాయి కదా, నీట్గా తీసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక అందులో హోల్ గరం మసాలా పేస్ట్ అండి. మనకు ఆల్రెడీ పొళ్ళు ఆడే విధానాన్ని మన ఛానల్లో పెట్టాను కదా, ఇది వచ్చేసరికి ఇన్స్టెంట్ మసాలా. ఇక ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం గరం మసాలాలు అన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. అదైతే 1 స్పూన్ వేసేసి ఒక అర గ్లాస్ నీళ్లు వేసి విజిల్ అయితే ఒక 4 వరకు పెట్టేస్తానండి. ఇక తర్వాత అది అలా ఉడుకుతూ ఉండగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక పెద్ద టమాటా, తర్వాత కొత్తిమీర, హోల్ గరం మసాలా పేస్ట్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి 1 స్పూను, ఇక మిగిలింది కూర ఉడికేటప్పుడు వేస్తానండి. ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇందులో కావాల్సింది ఏంటంటే తలకాయ మాంసం పులుసు అండి నేను పెట్టేది, కాబట్టి దానికి చింతపండు గుజ్జు అయితే ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇగురు అంటే కొంచెం ఈ చింతపండు గుజ్జు వేయనవసరం లేదండి, పులుసు కాబట్టి చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను నేను. ఇంకా కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ అయితే తీసేసి మూత అయితే తీసి పక్కన పెట్టుకుందామండి. ఇలా చక్కగా ఉడికింది కదా, మేక తలకాయ అయినా కాళ్ళు అయినా నాటుకోడి కూర అయినా ఏదైనా సరే ముందుగా ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా విజిల్ పెట్టేసుకుంటే కనుక కూర చాలా వరకు ఇందులోనే ఉడకనిస్తే మనకి కర్రీ వండుకునేటప్పుడు చాలా బాగుంటుందండి. అంతేగాని డైరెక్ట్ కర్రీని మనం ఇలా కుక్కర్లో వండేయడం అంత బాగోదని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇక గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కాస్త సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గిపోతున్నాయి కదా, ఇక సాల్ట్ అది వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు అండి, నీసు కూరల్లో కరివేపాకు చాలా బాగుంటుంది. కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడే కరివేపాకు కూడా వేసేసాను. ఇక ఇవి కూడా బాగా వేగుతున్నప్పుడు ఇక టమాటా, పెద్ద టమాటా ఒకటి వేసానండి. టమాటా చింతపండు గుజ్జు కాంబినేషన్ చాలా బాగుంటుందండి, కాబట్టి నేను కంపల్సరీ నాన్ వెజ్ కర్రీస్లో పులుసు వేసేటప్పుడు కంపల్సరీ ఒక్క టమాటా అయినా వేస్తాను. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా కొంచెం మగ్గే వరకు అలా వేయించుకొని పచ్చివాసన పోయే వరకు, ఇక ఆల్రెడీ మనం విజిల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కూరని అందులో ఉన్న వాటర్తో సహా అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత బాగా ఇందులో ఏదైతే వాటర్ వచ్చిందో ఆ వాటర్ కూడా చక్కగా కొంచెం ఎగిరే వరకు ఆ ముక్కలకి ఆ ఉల్లిపాయలు చక్కగా మగ్గేంత వరకు, ఉడికేంత వరకు కలిపేసుకొని ఒకసారి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేస్తే, సిమ్లో పెట్టేస్తే చక్కగా నిదానంగా ఉడుకుతుందండి. ఇంకా ఆల్మోస్ట్ మనకు కుక్కర్లో ఉడికింది. ఇలా సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్క కూడా తొందరగా మెత్తగా మగ్గిపోయి గుజ్జుగా గ్రేవీగా అయిపోతుందండి. ఉల్లిపాయ ముక్క అనేది కనిపించకుండా గ్రేవీగా చక్కగా ఉంటుంది. ఇలా తీసేసిన తర్వాత మూత ఒక 10 నిమిషాల తర్వాత ఇక దానికి సరిపడా మనం ఎంత తినగలుగుతున్నామో అంత కారం అయితే వేసుకోవాలి. ఇది కొంచెం ఎగటగా ఉంటుందండి, కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి, పులుపు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. నేను కేజీ కారానికి ఒక 3 స్పూన్లన్నర కారం అయితే వేసానండి. పచ్చిమిరపకాయలు వేసాం, గరం మసాలా పేస్ట్ అది వేస్తున్నాం కదా, ఆ ఘాటుకి దానికి సరిపోతుంది. ఇక చింతపండు కూడా ఏంటంటే 2 నిమ్మకాయలు అంత పెద్ద సైజు తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ పులుపు అయితే వేయద్దు, కొంచెం మైల్డ్గా పులుపుదనం తెలిసేటట్టు పులుసు రావాలి కాబట్టి మనకి ఆ గ్రేవీకి సరిపడా పులుపుగా వేసుకోవాలి. ఇక నేను ఆల్రెడీ గరం మసాలా, హోల్ గరం మసాలా పేస్ట్ ఇన్స్టెంట్గా ఆడిపెట్టుకున్నాను కదా, ఇక ఇది కూడా ఇందులో వేసేసానండి. ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం డ్రైగా పొడులు చేసుకున్నాం ఉన్నాయి కదండి, అది కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా చేసుకొని పెట్టుకోవచ్చండి. చక్కగా వేసిన కారము, ఈ గరం మసాలా పేస్ట్ కొంచెం ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ముక్కకు పడుతుంది ఈ కారం అదిని. ఈలోగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసి అందులో మనం ఇగురు అనుకుంటే గనక ఆ ఇగురులోనే ఇలా మగ్గింది కదా, ఈ మగ్గిన దాంట్లోనే వాటర్ పోసుకొని గ్రేవీగా మనకి ఎంత ఇగురు కావాలో అంత ఇగురు వరకు నీళ్లు పోసుకొని ఉడకనిచ్చుకుంటే సరిపోతుందండి. కానీ నేను చింతపండు గుజ్జు వేసి పులుసు పెడుతున్నాను కాబట్టి ఆ చింతపండు గుజ్జుని వడకట్టుకొని సరిపడా ఇందులో కొంచెం నీళ్లు ఆ గుజ్జు వేసేసుకొని గ్రేవీకి సరిపడా ముక్కమునగాగా మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు మీడియం మంట మీద అలా ఉడకనిచ్చామంటే కూర రెడీ అయిపోతుందండి. తలకాయ కర్రీకి కాంబినేషన్ రాగి సంకటి బాగుంటుందని అంటారు కదండి. సరే ఒకసారి అయితే ట్రై చేద్దామని చెప్పి చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను. ఎప్పుడు నేను చూసి తినటమే తప్ప నా అంతటి నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. కానీ రాగి సంకటి ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది. అందులో ఇలాంటి పులుసు కూరలకి రాగి సంకటి చాలా బాగుంటుందండి. నాటుకోడి పులుసు, కాళ్ళు పులుసు, ఇలా తలకాయ పులుసు చాలా బాగుంటుంది. ఇక అలాగని చెప్పి ట్రై చేశాను, బాగా వచ్చింది. ఆల్రెడీ మీకు షార్ట్లో కూడా పెట్టాను కదా. ఇక ఈ పులుసు వండే విధానం అయితే ఇదండి. మీకు కూడా నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేసి లైక్ అయితే చేయండి.
ఇక ఆల్రెడీ బొబ్బరి గారెలు మీకు వండే విధానాన్ని కూడా పెట్టానండి వీడియోలో. ఆ బొబ్బరి గారెలతో కాంబినేషన్ అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నదండి. మా వారైతే తిని చాలా బాగుంది అని అన్నారు. ఇక దంపుడు బియ్యం అయితే అమ్మకైతే వండానండి. దంపుడు బియ్యంతో ఈ పులుసు కూర కూడా చాలా బాగుంది. ఇక వీడియో అయితే నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నేను వండే విధానమే మీకు పెడుతున్నానండి. మీరు కూడా ఇలాగే వండితే కనుక కంపల్సరీ ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు చెప్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ రోజు సండే అయితే ఇలా గడిచిందండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.